నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. రాజకీయమే ఆధారంగా జరిగినటువంటి కథ లేదా ఇతిహాసం కొంతవరకు చారిత్రక గ్రంథం లాంటి మహాభారతంలో మనం గమనించినప్పుడు ఒక అత్యంత నీచమైనటువంటి రాజకీయవేత్త కనపడతాడు. వాడు పూర్తిగా రాజ్యకాంక్ష పరుడు. వాడు ఏం చేస్తాడంటే ధర్మరాజు అనే పేరుతోటి వస్తుంటాడు. వాడికి రాజ్యం కావాలి కాబట్టి వాడు తమ్ముళ్ళని చెప్పు చేతిలో పెట్టుకుంటాడు, కొత్త కథనాలు అల్లుతాడు. అర్జునుడు ద్రౌపదిని పెళ్లి చేసుకోగానే ఇంటికి ఆవిడని తీసుకొచ్చినప్పుడు తమ్ముడు భార్యని తీసుకొచ్చామని చెప్పడానికి బదులు భిక్ష తెచ్చామమ్మా అంటాడు. అంతే, ఆమె పంచభద్రిక